గెలిచినాక ఎంతసేపు మీటింగులు ఆఫీసుల పనులు అనుడు కాదు, అప్పుడప్పుడు సర్కార్ ఆఫీసుల పొంటి కూడా పోవాలి. పోయి అధికారులు ఎట్లా పనిచేస్తుర్రు అని కూడా చూడాలి. కొన్ని ఆఫీసులలో ఏళ్ళ కమానం తెగని పంచాయతీలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూడాలి. అగో గదే పనిచేసిండు మంత్రి పొంగులేటి సీనన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోయి అధికారుల పనితనం ఎట్లుందని చెకింగ్లు చేసిండు. చూడుర్రిగా. వారే వా, మంత్రి అంటే పొంగులేటి సారే పొర్రి. దమ్మపేట మండలం ఎంఆర్ఓ ఆఫీస్కు పోయి రికార్డులన్నీ మల్లేసి చూసిండు. భూమి పంచాదులు తెగనోళ్ళు గా ముచ్చట్ల ఏళ్ల కమానం తిరుగుతున్నోళ్ళ సమస్యలు తష్ప చేసిర్రా, లేకుంటే గట్లనే మాదేం పోయింది అని తిప్పించుకుంటుర్రా అని కమ్మ తిప్పి చూసిండు. ఇక సార్ బుక్కులు మల్లేస్తుంటే ఎక్కడ ఏది బయటపడుతుందో ఏం అడుగుతాడో అని అధికారులకు పించం అయ్యింది. ఇంతలనే వారసత్వంగా వస్తున్న భూమిని కొడుకుల బిడ్డల పేర్ల మీదకి ఎక్కిస్తానికి ఏమన్నా పైసలు తీసుకుంటుర్రా అని ఆరాధీసిండు మంత్రి. కొందరికి సారే స్వయంగా ఫోన్ చేసి ఏమైనా పైసలు అడిగిర్రా అని అడిగి తెలుసుకుండు. ఈ రిజిస్ట్రేషన్ కి ఏమైనా ఇబ్బంది పడ్డారా? రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాస్బుక్ రావడానికి ఎంత టైం పట్టింది? అదన్నట్లు సర్కార్ ఆఫీస్కు పోగానే ఏ పని కూడా ఒకటే దినంలా కాదన్న ముచ్చట అందరికీ ఏర్కున్నదే. మరిగా రేపు గా అధికారులతోనే పని ఉంటది. ఎందుకు వట్టిగా బుక్ చేయాలి అని అనుకుండో ఏం పాడో గాని అంత మంచిగానే ఉంది సార్ అని చెప్పిండు ఫోన్ ఎత్తిన గా అన్న. ఇదొక్కటే కాదు, ఓ ఆడి మనిషి వచ్చి సార్ పోడి భూమి రిజిస్ట్రేషన్ చేయమని నేను 3 ఏళ్ల సంధి తిరుగుతున్నా, కానీ దినం నన్నిట్లా తిప్పుడే తప్ప నా సమస్యను అసలు పట్టించుకున్నోళ్లే లేరని చెప్పంగానే మంత్రి సార్ అధికారుల మీద మస్తు గరమైండు. గా పంచాదేందో ఎమ్మటే తష్ప చేయలేవా అని ఆర్డర్ వేసిండు. ఇది అయినాక అటు అశ్వరావుపేటకు పోయి ఇంద్రమ్మ ఇళ్ల ముచ్చట ముంగటేసుకుని జరసేపు మాట్లాడిండు. అర్హుడైన వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానికి. మీడియా మిత్రులు కూడా ఇందాక అడిగారు, వాళ్ళు కూడా పేదవాళ్ళలో చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీడియాలో వాళ్ళు కాబట్టి వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ఇవ్వద్దు అని లేదు. మీడియా వాళ్ళైనా కూడా అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా మొదటి విడతలోనే ఇస్తాం. గిట్లా అర్హులైన అందరికి జర్రంత ఎన్కో ముందో ఇండ్లు వస్తాయి. ఎవ్వరు కూడా నారాజు కావద్దు. పేద బక్కోళ్ళందరినీ ఆదుకొని అలా అసలైన వాళ్లకు ఇళ్లు ఇయ్యాలన్నదే సర్కార్ లక్ష్యం అన్నట్టు మాట్లాడిండు సారు.